మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఇది మేడి పండు మీద వెనకట వేమని చెప్పిన పద్యం. ఇప్పుడు మేడి చెట్టు మీద నేను పద్యం చెప్తా. మేడి చెట్టు చూడ మేలిమయ్యుండును, దాని కొమ్మ కొట్టి చూడ కల్లెలును. ఏంది పర్షన్ అవుతురా పారి, ఆ ఊరికి పోయి కళ్ళెట్లా తీస్తారో చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా చిన్న కొత్తపల్లికి వచ్చిన మొల్ల మనము ఈ గోగి పిల్లగాడు చెట్టును గీతుండు కదా. తాటి చెట్టు గట్లుండది, ఈత చెట్టు అయితే కాదు, మరేం చెట్టు అంటారా? మేడి చెట్టు. మేడి చెట్టు అప్పట్లో మంచిగా మేడి పండ్లు కాసేటి, కానీ ఇప్పుడు కళ్ళు వారుతుంది చెట్టుకు. అరే అవునంటే అగు చూడరు మీరే. అబ్బర బిడ్డ సుషిరా, అగో ఊరి జనాలు గుట్ట గుట్ట తాగుతారు. ఈ తాత చెంపుకు చెంబే ఓడి చేస్తుండు కదా, ఈ పెద్దవ కూడా ఆపకుండా తాగుతుంది. అసలు ఈ కళ్ళు కతేంది, ఈ చెట్లకెళ్ళి ఎట్లా పారుతుంది? మనం ఈ ఊరోళ్ళనే అడుగుదాం. ఏమైతమ్మి ఈ కొత్త నీళ్ళ కతేంది? ఇక్కడ మేడి చెట్టు కళ్ళు గీయడం జరిగింది. ఇక్కడ మేడి చెట్టును వేరే వాళ్ళు నరికేసారు, కొమ్మలు నరికితే రోడ్డు ఎమ్మటి వెళ్తుంటే కళ్ళు వస్తుందని గ్రామస్తులు చెప్పారు. వచ్చి కళ్ళు గీయడం జరిగింది. మార్నింగ్ 10 దిశలు, ఈవినింగ్ 10 దిశలు వస్తుంది. ఆ కళ్ళు తాగిన వాళ్ళు గ్రామ ప్రజలందరూ కళ్ళు తాగి మా కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలా మంచిగా తక్కువ అవుతున్నాయని చెప్పారు. స్టార్టింగ్లో ఎక్కువ వచ్చింది, ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గింది కళ్ళది. ఈ కళ్ళు కోసం ఇక్కడ బయటి నుంచి కూడా వస్తారు. ఒకటే చెట్టు ఉంది కాబట్టి కళ్ళకు డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆగనాట అంటే మేడి చెట్టుకు కళ్ళు కూడా వాడుతుంది అన్నట్టు. 50 రూపాయలు ఇచ్చి మరి కొంచబోతురట. కానీ ఏ మాట కామట్లా, తాటి కళ్ళు ఎరికే, ఈత కళ్ళు ఎరికే, కానీ మేడి చెట్టు కూడా కళ్ళు వాడుతుందని నాకు ఇప్పుడు ఎరికైంది. మరి వెనకట బ్రహ్మంగారు ఈ ముచ్చడి చెప్పిరో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మీ కాడికి పట్టుకొచ్చా.